కరెంట్ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పటి నుంచి మీరు ఎట్లాంటి విచారణకైనా సిద్ధం ఏమన్నా చేసుకోరు అని చెప్పారు. కానీ అదే విచారణ కమిషన్ పిలిచినప్పుడు విచారణ కమిషన్ ముందు హాజరై ఎందుకు కేసీఆర్ హాజరు కాలేదు అనేటువంటిది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న. హాజరు కాము అని చెప్పలే, మేము విచారణ కమిషన్ వద్దను అని చెప్పలే. ఇప్పుడు కూడా మేము విచారణ కమిషన్ ఉండాలని చెప్పినాం, విచారణ చేసుకోండి అని చెప్పినాం. స్వయంగా అసెంబ్లీలో నేనే అడిగినాను. మీరు ఏదో అనుమానాలు వ్యక్తీకరిస్తున్నారు, మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు, ఏందో 10,000 కోట్లు తిన్నారు, 20,000 కోట్లు తిన్నారు అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలు చేసేసి ప్రజలు ఒక తప్పుడు సమాచారం పోయేటట్టు చేస్తున్నారు. మీరు ఏ విచారణ చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేసినాం. కమిషన్ వేసిండ్రు. కమిషన్ వేసినప్పుడు మేమే అబద్ధాలు చెప్పలే. న్యాయంగా వాస్తవం చెప్పాలంటే ఆ కమిషన్ ఆ జడ్జి గారే ఒప్పుకోకూడదు. ఎందుకు అని అంటే ఈఆర్సీ ఈజ్ ఏ కోర్ట్, ఈఆర్సీ ఈజ్ ఆల్సో ఏ కోర్ట్, హైకోర్ట్ ఈజ్ ఈక్వల్. అది ఇచ్చిన తీర్పు పైన విచారణ చేసే అధికారం ఇంకెవరికి కూడా లేదు. ఆ తీర్పు పైన ఎవరికన్నా అసంతృప్తి ఉంటే అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంది, దాన్ని మాత్రమే చేసుకోవాలి. ఆ ట్రిబ్యునల్ ఇస్తే ఫైనల్ ఆర్డర్. దాని మీద పోతే సుప్రీంకోర్టుకు మాత్రమే పోవాలి ఎవరైనా. ఇప్పుడు వీటి విషయాల్లో కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి అభ్యంతరాలు ఏదో వ్యక్తం చేసిండు విచారణ కమిషన్ ముందర పోయి, ఈఆర్సీ ముందు పోయి. అవన్నీ కూడా చూసి పనికిమాలినవి, ఆరోపణలు కరెక్ట్ కాదు, ఈ రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఉంది, ఇది సరైనది అని చెప్పి ఈఆర్సీ తీర్పు ఇచ్చింది. దాని మీద వారికి కనుక నిజంగా విశ్వాసం ఉంటే, వారు చేసిన ఆరోపణ కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు అప్పీల్కి పోవచ్చు. పోలే, ఈ తీర్పును అంగీకరించి ఊరుకున్నాడు. ఇవాళ దీనిపైన వాస్తవానికి కమిషన్కి పరిధి లేదు. ఉంటే మరి ఏఆర్సీకి నోటీస్ ఇచ్చి పిలవాలి, పిలుస్తాడా? ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే నాకు ఆ శక్తి లేదు, ఆ పవరే లేదు. వాస్తవానికి గవర్నమెంట్ తెలియదు ఒక పని చేసింది. జడ్జిగా వీరన్నా తెలుసుకొని ఉండాలి, వీరికన్నా తెలిసి ఉండాలి. అది తీసేయండి, ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీద నేను విచారణ చేయడం కుదరదు, దాన్ని తీసేయండి అని చెప్పాలి. చెప్పలేకపోయాడు. ఆయనకి ఏం బలహీనత ఉందో మేము చర్చ చేసినాం. కేసీఆర్ గారు మాతో చర్చ చేసి, న్యాయ నిపుణులతో కూడా చర్చ చేసి ఆ రోజే ఇట్లా ఉంది అవకాశము అని చెప్పి. అంటే మనం వద్దు, ఇప్పుడు మనం దాన్ని వద్దు, విచారణ వద్దు అని అంటే మనం ఏదో పొరపాటు చేసినట్టుగా ప్రచారం చేస్తారు. చేయనియండి, విచారణ చేయనియండి, మనం అవసరం అవుదాం చెప్దామని చెప్పాను. ఆయన నోటీస్ ఇచ్చి వెంటనే రమ్మని చెప్పాను. రమ్మని కాదు, మీ దగ్గర ఏం సమాచారం ఉందో పంపండి. వారు చెప్పిన మాట, మీ దగ్గర ఏం సమాచారం ఉందో పంపండి, దీనిపైన నన్ను ప్రభుత్వం విచారణకు నియమించింది, పలానా విషయాలలో ఇక్కడ ప్రభుత్వానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమని అంటే నిబంధనల ప్రకారం జరగలేదని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అనుమానాలు ఉన్నాయి, దీనిపైన విచారణ చేయమని నాకు ఏర్పాటు చేసిన నన్ను, మీ దగ్గర నా సమాచారం ఇవ్వండి అని పంపిరు వాళ్ళట. పంపిస్తే కేసీఆర్ గారు నాకు ఎలక్షన్స్ ఇవంతా బిజీ ఉంది, నేను జూలైలో ఇస్తాన్నారు. అంటే లేదు జూన్ 15 వరకు ఇవ్వండి మీరు, ఎందుకంటే 4వ తారీఖుకే ఫలితాలు వస్తున్నాయి, అయిపోతున్నాయి కాబట్టి, ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి మీరు 15వ తారీఖు వరకు ఇవ్వండి అన్నారు. సరే ఇస్తామని చెప్పి 11వ తారీఖు నాడే కమిషన్ నీతి నియమాలకు విరుద్ధంగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించండి. ఆయన చేయకూడదు అది. రెండవది, ఎవరెవరు ఏం చెప్పిండ్రు ఏంది మాట చెప్పేస్తూ ఇలా మొత్తం నిజమే పొరపాటు జరిగినట్టుగా వచ్చేసింది, ఛత్తీస్గఢ్కి తీసుకోవడం ద్వారా అక్కడ నష్టం జరిగినట్టు అర్థమైపోయింది, ఇదాన్ని నేను లెక్క కట్టడమే ఉంది అని చెప్పేసి జడ్జిమెంటే చెప్పేసిన పద్ధతిలో చెప్పి. వాస్తవానికి ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు నియమించబడ్డ విచారణ కమిషన్లు ఏది కూడా పత్రికా సమావేశాలు నిర్వహించకూడదు. ఆయన చేయకూడని పని చేసిండు. ఒక నిర్ణయం కూడా ప్రజలకు వచ్చేటట్టుగా ఒక చెప్పేసేసిండు, ప్రజల్లో ఒక తప్పుడు సమాచారం పోయేటట్టుగా పంపించిండు. వీళ్ళు పొరపాటు చేసిండ్రు గవర్నమెంట్, గౌత గవర్నమెంట్ అని అనుకునేటట్టుగా పంపిండు. వాస్తవానికి విచారణ చేసిన అధికారి విచారణ రిపోర్టును ప్రభుత్వానికి పంపించాలి సీల్డ్ కవర్లు, సహజ న్యాయ సూత్రం. ఆయన దాన్ని కూడా పాటించలే. అంటే ఏంది, బహుశా ఆయనకు కూడా ఏదో వేరే దురుద్దేశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో, బీజేపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడిండో అదే అభిప్రాయానికి సమానంగా ఈయన మాట్లాడిండు, అదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించిండు. మరి అటువంటి పరిస్థితులలో న్యాయం చెప్పాల్సిన న్యాయాధికారికి ముందే ఒక అభిప్రాయం ఉండడం అనేది, వాస్తవాలు తెలుసుకోకుండానే విచారణ చేయకుండానే ముందే ఒక అభిప్రాయం ఉండడం అనేది సరైనది కాదు. అది ఆయనకు విచారించే అర్హతను తీసిస్తుంది, కోల్పోతారు వారు. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ గారు ఏదో ఉత్తనే నేను నాకు ఈరోజు మీద నమ్మకం లేదు అని చెప్పి రాసి తప్పించుకోలే. మొత్తం వారికి ఏదైతే సందేహాలతో వీరు నియమించినరో వాటికి ప్రతి ఒక్కదానికి సరైన వివరణ ఇస్తూ, మీరు ఈ రకంగా మాట్లాడడం, ఈ రకంగా చెప్పడం అనేది ఏదైతే ఉందో దీనివల్ల మీరు విచారణ అర్హత కోల్పోయినరు, మీరు తప్పుకోండి గౌరవంగా దాంట్లో నుంచి అని చెప్పి చెప్పారు. మేము వారిని తప్పుకోమని చెప్పినా తప్ప కమిషన్ వద్దని మేమేం చెప్పలే. ఇది వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం. మేము ఇప్పటికి కూడా విచారణకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఇంకెవరైనా నియమించుకో మాకు అభ్యంతరం లేదు, కానీ వారు మాత్రం చేయకూడదని మేము స్పష్టంగా చెప్పినాం. మరి వారే విజ్ఞతతో తప్పుకుంటారని అనుకున్నాం.